పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవటం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. చికెన్ ధరలు పెరిగినా మధ్యవర్తుల విధానాల వల్ల తాము లాభపడటం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ సమస్యలను పౌల్ట్రీ కంపెనీలకు పలుమార్లు తెలియజేసినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా చికెన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి బంద్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. చికెన్ షాపుల బంద్ వల్ల వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ అనే మాట వాస్తవం వచ్చింది. కాకపోతే ఈ వేసవికాలంలో ఈ రేట్లు అనేది సగటు మనిషికి చాలా ఇబ్బందికరం తీసుకోవడానికి. మాకు కూడా ఇప్పుడు ఇంతకుముందు పెద్ద పెద్ద కోళ్ళు వచ్చేటివి బర్డ్స్, దానివల్ల మనకి వేస్టేజ్ తక్కువ ఉంటుండే కొంచెం మిగిలేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రేట్లు పెంచేసి తక్కువ చిన్న చిన్న కోళ్ళు వేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువ పోతుంది. కిలోకి 700-800 గ్రాములు ఇట్లా కూడా వెళ్ళిపోతుంది. సో దానివల్ల సామాన్య ప్రజలకు కష్టం. అట్లా తినడానికైనా తీసుకోవడానికి మాకు కూడా దీంట్లో మార్జిన్ ఎక్కువ లేదు. వచ్చే మార్జిన్లో సగం ఇప్పుడు ఇంతకుముందు 120-130 ఉండేది. ఇప్పుడు 185 రూపాయలు కిలో లైవ్ బర్డ్ ఇస్తే ఇక్కడ తీసుకొని మేము చేయడానికి మాకు దాంట్లో మార్జిన్ ఏమి మిగలడం లేదు. సో ఇది చాలా కష్టం. సామాన్యులకైనా సరే మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకైనా కష్టం. కోళ్ళ పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. అది చనిపోతున్నాయంటే వేసవి కాలంలో కోడి వేడిదనానికి ఖచ్చితంగా చనిపోతాయి. ఇప్పుడు అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చినాక కూడా చాలా వరకు చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు దానికి మేము కూడా ఒక రకంగా నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేది ఆదుకోవాలి. ఒక రకంగా ఈ పరిణామాల్లో సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కొంత సాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ అనే మాట వాస్తవం వచ్చింది. కాకపోతే ఈ వేసవికాలంలో ఈ రేట్లు అనేది సగటు మనిషికి చాలా ఇబ్బందికరం తీసుకోవడానికి. మాకు కూడా ఇప్పుడు ఇంతకుముందు పెద్ద పెద్ద కోళ్ళు వచ్చేటివి బర్డ్స్, దానివల్ల మనకి వేస్టేజ్ తక్కువ ఉంటుండే కొంచెం మిగిలేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రేట్లు పెంచేసి తక్కువ చిన్న చిన్న కోళ్ళు వేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువ పోతుంది. కిలోకి 700-800 గ్రాములు ఇట్లా కూడా వెళ్ళిపోతుంది. సో దానివల్ల సామాన్య ప్రజలకు కష్టం. అట్లా తినడానికైనా తీసుకోవడానికి మాకు కూడా దీంట్లో మార్జిన్ ఎక్కువ లేదు. వచ్చే మార్జిన్లో సగం ఇప్పుడు ఇంతకుముందు 120-130 ఉండేది. ఇప్పుడు 185 రూపాయలు కిలో లైవ్ బర్డ్ ఇస్తే ఇక్కడ తీసుకొని మేము చేయడానికి మాకు దాంట్లో మార్జిన్ ఏమి మిగలడం లేదు. సో ఇది చాలా కష్టం. సామాన్యులకైనా సరే మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకైనా కష్టం. కోళ్ళ పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. అది చనిపోతున్నాయంటే వేసవి కాలంలో కోడి వేడిదనానికి ఖచ్చితంగా చనిపోతాయి. ఇప్పుడు అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చినాక కూడా చాలా వరకు చనిపోతూ ఉన్నాయి. ఇప్పుడు దానికి మేము కూడా ఒక రకంగా నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేది ఆదుకోవాలి. ఒక రకంగా ఈ పరిణామాల్లో సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా కొంత సాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ అనే మాట వాస్తవం వచ్చింది. కాకపోతే